ఒప్పుకొని విడిచిపెట్టిన మానవుడు చాలా ధన్యుడు. ఇక్కడ పౌలు గారు తన గురించి తాను సాక్ష్యమిస్తూ ఉన్నారు. ఒకప్పటి జీవితం ఎలా ఉంది అంటే, నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధనై ఉన్నాను. ఎలయనగా నేను చేయనది నేను ఎరుగను, చేయ నిశ్చయించినది చేయక ద్వేషించినదే చేస్తూ ఉన్నాను. నా యందు అంటే నా శరీరమందు ఏ మంచి కూడా లేదని నేను గ్రహిస్తూ ఉన్నాను. ఆయనను కూడా మంచి చేయాలని కోరికైతే ఉన్నది కానీ చెడు వైపుకే నా అడుగులు వెళుతూ ఉన్నాయి అని పౌలు గారు సెలవిస్తూ ఉన్నారు. మనందరము కూడా అలాంటి స్థితిలో ఉన్నవారమే అంటూ ఉన్నాడు. నేనెంత దౌర్భాగ్యుడిని, ఇటు మరణమునకు లోనగు శరీరం నుండి నన్నెవడు విడిపించును అని. మనల్ని కూడా మన పాపముల నుంచి విడిపించేవారు ఎవ్వరూ లేరు. పౌలు గారిని కూడా విడిపించింది ఎవరు లేదు, ఆ ప్రభు అయినటువంటి క్రీస్తు మాత్రమే. ఆయన మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి పవిత్రులనుగా చేయును.